బాక్సాఫీస్ వద్ద 1000 కోట్లు కొట్టగలిగే డైరెక్టర్స్ ఎవరో ఈ షాట్ లో తెలుసుకుందాం. 5 బడా ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న భారత్ కేవలం ఒక ప్రాంతానికి చెందిన మూవీస్ 1000 కోట్లు కలెక్షన్ ని రాబట్టడం కష్టం. అయితే ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఇప్పటి వరకు 1000 కోట్లను ఈ 8 సినిమాలు మాత్రమే సాధించాయి. ఇంతకీ ఆ సినిమాలేంటి, ఆ డైరెక్టర్స్ ఎవరో ఈ షాట్ లో తెలుసుకుందాం. ఫస్ట్ వన్, బాహుబలి 2. డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా 1000 కోట్లకు పైగా వసూలు రాబట్టింది. సెకండ్ వన్, దంగల్. బాలీవుడ్ డైరెక్టర్ నితేష్ తివారీ దర్శకత్వంలో వచ్చిన సినిమా 1000 కోట్ల క్లబ్ లోకి చేరింది. థర్డ్ వన్, కేజీఎఫ్ చాప్టర్ 2. కన్నడ సినిమా వారి రేంజ్ ని పెంచిన సినిమా కేజీఎఫ్. కేజీఎఫ్ కి సీక్వెల్ గా కేజీఎఫ్ 2 ను తీశారు. ఈ సినిమా కూడా 1000 కోట్లకు పైగే వసూలను సాధించింది. ఫోర్త్ వన్, పఠాన్. సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కించిన సినిమా పఠాన్ 1000 కోట్లకు సాధించి మరో బాలీవుడ్ రికార్డ్ ని సృష్టించింది. ఫిఫ్త్ వన్, జవాన్. సౌత్ ఇండియన్ సూపర్ డైరెక్టర్ అట్లీ షారుఖ్ ఖాన్ ను మరోసారి 1000 కోట్ల క్లబ్ లోకి తీసుకెళ్లాడు. సిక్స్త్ వన్, RRR. 1000 కోట్ల క్లబ్ లోకి రెండవసారి అడుగుపెట్టిన భారతీయ సినిమాని గ్లోబల్ కి తీసుకెళ్లిన ఘనత రాజమౌళికే సాధ్యం. సెవెంత్ వన్, కల్కి. టాలెంటెడ్ డైరెక్టర్ నాగశ్విన్ మరోసారి తెలుగోడి తడాకా చూపెట్టాడు. ఎయిత్ వన్, పుష్ప 2. ప్రస్తుతం ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చేస్తున్న సినిమా పుష్ప 2. ఈ సినిమాతో డైరెక్టర్ సుకుమార్ కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఓకే ఫ్రెండ్స్, ఈ సినిమాలో మీకు ఇష్టమైన సినిమా ఏంటో కామెంట్ చేయండి.